ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య భాగంలోకి మనం వెళదాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన అతి అమూల్యమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, గడిచిన కాలం అంతట్లో మాలో ప్రతి ఒక్కరిని మీ ఉచితమైన కృప చొప్పున కాచి కాపాడి క్షేమముగా సజీవులుగా మమ్మల్ని అందరినీ ఉంచి ఇటు రీతిగా మీ ప్రియకుమారుని యొక్క పునరుత్థాన దినంలో సంఘముగా మేమందరము కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించుకోగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. అందరి బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఇంతవరకు మీకై స్తుతి గీతాలు పాడి ఉన్నాము, మీ సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముచూ ఉన్నాం. నా తండ్రి, మీరిచ్చినటువంటి జ్ఞానమును బట్టి నా తండ్రి, మీరిచ్చినటువంటి గ్రంథంలో వచ్చిన తండ్రి కొద్ది మాటలు మేము ఆలోచన చేయించుండగా నా తండ్రి, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు మా అందరికీ అనుగ్రహించండి. మరి నా తండ్రి, మరి సమయోచితమైన జ్ఞానంతో నా తండ్రి అందరికీ అర్థమయ్యే రీతిలో అనుసరించి బోధించగలిగేటువంటి జ్ఞానమును బోధించుచున్న నాకును అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు పేరట ఈ యొక్క ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. అందరూ ఎలా ఉన్నారండి? సంతోషము. దేవుని దయ వలన, మీ అందరి ప్రార్థన వలన నేను నా కుటుంబం కూడా క్షేమంగా ఉన్నామండి. ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మరి దేవుని ఆరాధించుకోవడానికి మనందరము కూడా వచ్చి ఉన్నాము. కాబట్టి ఆరాధనలో ఉన్నాము అనే జ్ఞానము కలిగి, దేవుని సన్నిధిలో ఉన్నాము అనే ఒక ఆలోచన కలిగి మనందరము కూడా మా మనసులను సిద్ధపరచుకొని చెప్పబడుతున్నటువంటి మాటలు అలా ఉన్నవా లేవా అని మరి లేఖనాలను పరిశీలన చేస్తూ మీరందరూ కూడా వాక్యాన్ని వినాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈరోజు నేర్చుకొనబోయేటటువంటి పాఠం ఏంటి అని అంటే, దేవుని రాజ్యమునకు పాత్రుడు. పాఠం పేరేంటంటే దేవుని రాజ్యానికి పాత్రుడు. టైటిల్ కనపడుతూ ఉందా? ఇంగ్లీష్లో కింద రాశారు, ఎవరైనా చదవగలరా? ఈజ్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి పాత్రుడు. పాత్రుడు అనే మాటని మనం ఆలోచన చేసినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఫిట్, ఈజ్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ అంటే దేవుని రాజ్యంలో మనం ఉండడానికి ఫిట్టా అన్ఫిట్టా అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇది బాగా అర్థమవుతుంది కదా. ఫిట్ అంటే మనకు బాగా అర్థం, పాత్రుడు అని అంటే మనకి అర్థం కాకపోవచ్చు. ఈ ఫిట్ అనే మాట బాగా అర్థమవుతుంది మనకి. ఎందుకు అని అంటే, మనందరము కూడా ఒక డ్రెస్అప్ అయ్యేటప్పుడు మనం ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తాం? మనకు డ్రెస్ ఫిట్ అయిందా లేదా? ఫిట్ కాకపోతే ఏం చేస్తాం? చేంజ్ చేస్తాం, వదిలేస్తాం. ఏదైనా అంతే. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి, సరైన మొక్క అది కాయలు కాయటానికి ఫలించడానికి ఉంది అని అంటే దాన్ని ఏం చేస్తాడు? ఉంచుతాడు. లేదు అంటే అతనికి అది ఫిట్ కాదు, అది తీసేస్తాడు. ఒక రైటర్ రాసేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ రాసేటటువంటి వ్యక్తికి పెన్ను కూడా మనం ఇచ్చినప్పుడు అది పెన్ను కూడా ఫిట్ అవ్వాలి చేతిలో. చాలామందిని గత వారంలో నేను ఒకసారి రామకృష్ణ గారికి, సురేష్ గారికి, నా దగ్గర లావు పెన్ ఒకటి ఉంటుంది 4 రకాల కలర్లతోటి. ఆ పెన్ ఇస్తే ఈ పెన్నుతో నేను రాయను, నాకు ఫిట్ అవ్వదు అన్నాడు సురేష్ గారు. అంటే ఒక రాయటానికి కూడా మనకి ఏం కావాలి? ఫిట్. ప్రతిదీ కూడా మనకు ఫిట్ అయితేనే కానీ మనం ఏం చేయం. మరి దేవుడు కూడా అంతే కదా. దేవుని రాజ్యానికి మనం కూడా ఏమవ్వాలి? ఫిట్ అవ్వాలి. ఫిట్ అవ్వకపోతే ఆ రాజ్యానికి మనం పనికిరాం, ఆ రాజ్యంలో మనం ఉండలేం. ఇక్కడ మనం చదవబడినటువంటి సందర్భంలో ఒకసారి కనుక సందర్భాన్ని కనుక మనం చదివితే అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు.
నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవ్వడును. అంతే కదా. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని నేను పరిశీలన చేస్తా ఉన్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద, యేసు అంటే యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ మనకు అక్కడ మధ్యలో గీత వస్తూ ఉందంటే ఆ ముందు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది అలాగా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక కామా పెట్టినా, ఒక ఐఫన్ పెట్టినా, లేదంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టినా, ఒక గీత పెట్టినా ప్రతిదీ కూడా అర్థం ఉంటుంది అక్కడ. మనం క్యాజువల్గా ఉంటామేమో, తెలుగు భాషలో తర్జుమా చేసేటప్పుడు ప్రతి దానికి కూడా అర్థంతో అక్కడ రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యానికి అన్ఫిట్. మనకు అర్థమైందా? అంటే నాగటి మీద చేయి పెట్టి అని అంటే నాగలు ఏం చేస్తుంది? నాగలు దానికి అది దున్నుకుని వెళ్ళిపోద్దా? మనం నొక్కు పెట్టి దున్నాలి. వ్యవసాయం తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇందులో? నాగలంటే తెలుసా? నాగలు మర్చిపోయారా? అంతా కృషి డాక్టర్లో లేదంటే జేసీబీలు వచ్చేసినాయి, మనకు నాగలంటే ఏంటో తెలియదు అని వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నాగలు పట్టి దున్నేటప్పుడు వెనక తట్టు చూస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ చాలా రకాల కారణాలు ఉంటాయి మనకి. నాగలు పట్టి వెనక్కి చూస్తే చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే, అది దానికి చాలా షార్ప్గా ఉంటుంది కదా. అది వెళ్ళి ఒకవేళ ఆ లాగుతున్నటువంటి ఎద్దుకు కనుక గుచ్చుకుందనుకో ఏమవుతుంది? పనికి ఆటంకం, ప్రమాదమే కదా. ఎద్దు గాయపడుతుంది కదా, మన పనికి ఆటంకం. ఓకే, ఇది మొదటి కారణం. దున్నుతా ఉన్నప్పుడు ఇలా పట్టుకున్నావు, నువ్వు వెనక్కి తిరిగి చూసావు, ఎదురు ఒక రాడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అది లేదంటే చాలాలో ఏమవుతుంటాయంటే చాలా మొద్దులు ఉండిపోతూ ఉంటాయి. ఆ మొద్దుకి టచ్ అయింది, అది ఏమవుతుంది? వెంటనే రివర్స్ రావు. అప్పుడు కూడా ఏమవుతుంది? ప్రమాదమే. ఇంకా ప్రమాదం ఏంటంటే, ఇంకా దాన్ని అలా దున్నుతూ ఉంటాం, అది వరుస క్రమంలో వెళ్ళలేదు. అప్పుడేంటి? దానికి వరుస క్రమంలో వెళ్ళకపోతే నీరు పెట్టేటప్పుడు ఏమవుతుంది? అది సరైన పోషకాలు దానికి అందదు. ఇలాంటి రకాలు అనేకమైనవి ఉంటాయి. ఒక్కసారి కనుక నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే ఈ రకాలైనటువంటి ప్రమాదాలన్నీ ఉంటాయి. మనం కూడా దేవుని పనిని ప్రారంభించాలని ప్రారంభం చేసి దేవునితో నేను ఉంటాను అని మనం ఒప్పుకోలు చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే, అంటే లోకం వైపు చూస్తే, మనం కూడా దేనికి కాదు? దేవుని రాజ్యానికి ఫిట్టా? అది. కాబట్టి మనం ఏదైనా ఒక కార్యం చేస్తూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అబుదాబిలో సంఘం ప్రారంభించాలి అని ఆలోచన చేస్తాం, అవునా? ఎంతమందికి గుర్తుంది? ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? అంటే ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడుతున్నారా? ఎత్తడానికి సిగ్గుపడుతున్నారా? ఏంటి చేయట్లేదా? ఏమో నాకు అర్థం కాలేదు. అంటే ధైర్యంగా ఎత్తలేకపోయారని అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అని ధైర్యంగా ఎత్తలేకపోతున్నారు అని అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అది మనస్సాక్షి చెప్తుంది కదా, నేను చేయలేదు అనేది మనస్సాక్షి చెప్పింది కాబట్టే ఏమయ్యారంటే చెయ్యి ఎత్తలేకపోయారు. నిజంగా చేసిన వాళ్ళు కొంతమంది చెయ్యి ఎత్తారు, చాలా సంతోషం. ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుని రాజ్యానికి పాత్రలు అవ్వాలి అని అంటే మనం ఎలా ఉండాలి అనే దాన్ని ఒకసారి పరిశీలన చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఎక్కడైనా మనం ఒక సువార్తను ప్రారంభించాము అని అంటే, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము అని అంటే ఎలా ఉండాలి? దాని కొనసాగింపు జరుగుతూనే ఉండాలి. అది దేవుని పని, అంతే కదా. ఆనాడు అపోస్తలులు, ఆదిమ సంఘం అప్పుడు ప్రారంభించినటువంటి సువార్త ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది అని అంటే అది సువార్త యొక్క ప్రభావం. దానికి అనేక మంది సపోర్ట్ చేసుకుంటూ, అనేక మంది దానికి సహకారులుగా ఉంటూ దాన్ని ఏం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు? ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ చదవబడినటువంటి భాగాన్ని నుంచి ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే,
57వ వచనం నుంచి నేను చదువుతాను, ఒక్కసారి గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం నుంచి నేను చదువుతూ ఉంటాను. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ జనసమూహంతో అందరినీ చూసి ఒక ఆయన వచ్చేసాడు. వచ్చేమన్నాడంటే ఏమన్నాడు, ఒకడు నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక నిర్ణయం తీసుకున్నాడు బాబు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను అని అన్నాడు. అంటే ఇప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు అని అంటే, సరే వచ్చేసే పర్లేదు, కానీ నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నెక్స్ట్ ఉన్నాడా, కనపడుతున్నాడు అక్కడ? నెక్స్ట్ వచ్చిన ఏంటి, ఆయన మరి ఒకరితో, అంటే ముందు చెప్పి మాట్లాడుతున్నవాడు ఏమైపోయాడు? వెంటనే యేసుక్రీస్తు మరి ఒకరితో అని అంటున్నాడు. అంటే ముందు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఏమైపోయాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా రమ్మని అడిగాడా? ఆయన ఏమన్నా రమ్మని అడిగారా? ఈయనే వచ్చాడు. అయ్యగారు నీతోటి నేను వచ్చేస్తాను, నీతో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానన్నా. ఏమైపోయాడో తెలియదు. ఇంకొక ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు అని అంటే, మరి ఒకనితో, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. ఇప్పుడు ఒక ఆయన్ని అడిగాడు, నువ్వు నా ఫోన్లో ఆయన రావట్లేదు కదా, వస్తానన్నాడు, ఆయన రావట్లేదు, నువ్వు రా అని మరొక ఆయన పిలిచాడు. ఈయనేమంటున్నాడు, వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, మొదట వెళ్ళి నా తండ్రిని పాతి వచ్చుటకు సెలవిమ్మని అడిగాడు. ఎందుకని? తండ్రి చనిపోతే ఈయన అక్కడ ఎందుకు ఉన్నాడు? అసలు తండ్రి చనిపోతే ఈయన అక్కడ ఎందుకు ఉన్నాడో ఈ కారణం విన్నాడు పైన. ఏంటి, ఈయన కూడా వెళ్తే ఏమి లేదంట, ఉండటానికి ఇల్లు లేదు, చోటు లేదు, తినడానికి ఆహారం లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏమవుతాడో తెలియదు. ఈయన నట్టుకుని వెళ్తే నా పరిస్థితి ఏంటి? ఒక భయం పట్టుకుంది. వెంటనే మా ఇంటికాడ ఒక ఆయనకి బాగలేదు, మా నాన్నగారికి బాగలేదు, మా అమ్మకి బాగలేదు, మనందరికీ ఇప్పుడు ఏదైనా సెలవు కావాలనుకో యజమానులు ఏం అడుగుతాం? వెంటనే పెళ్ళైన మ్యారేజ్ అయిన వాళ్ళు ఏమంటారు, నా భార్యకి బాగలేదు, నా భార్య సీరియస్. కొన్ని పెళ్ళి కాని కుర్రోడు బాబీలు అంటాడు, ప్రణీతులు అంటాడు, మా అమ్మకి సీరియస్. అమ్మని చంపేస్తారు, లేదంటే భార్యకి హాస్పిటల్లో బెడ్ ఎక్కించేస్తారు. ఇద్దరాకి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఈయన కూడా తప్పించుకోవడానికి ఏం చేశాడు? అయ్యో మా నాన్నగారు లేదు, చనిపోరండి, ఇంకా కప్పెట్టొస్తానండి అన్నాడు. అంటే ఈయన ఏమన్నాడు, అక్కడ ఉన్నవాళ్ళు కప్పెట్టుకుంటారా బాబు, నువ్వు రా అన్నాడు. అబ్బాయి ఈయన ఎవరండి బాబు, మా నాన్నగారు చనిపోయారన్నా కూడా వెళ్ళనిచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈయన. ఇంక ఈయన కూడా వెళ్తే మనకు ఉన్నట్టే, ఇంకా భార్య బిడ్డలను వదిలేసుకోవాలి, నా వాళ్ళు కదని ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చాడంట. మరి ఒకడు వెంటనే ఇంకొకడు, నేను రావాలనుకుంటున్నాను కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి చెప్పొస్తాను అన్నాడు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాను నేను. అందరూ ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు రియల్గా చెప్తాను మీకు. ఇప్పుడు మన 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 బ్రతుకుల్లో జరిగేది చెప్తాను. ఇప్పుడు అబుదాబిలో ప్రారంభించాలనుకుంటున్నాం కదా. చాలామంది సహోదరులు, అన్నా నేను వస్తానన్నా, ఎప్పుడు వెళ్తున్నారన్నా, ఎలా వెళ్తున్నారన్నా, నేను వస్తానన్నా అంటున్నాను. చాలా సంతోషం. అనే మీరు పొద్దున్న 8 గంటలకు బయలుదేరుతున్నారు అబుదాబి నుంచి? 5 గంటలకి. 5 గంటలకు బయలుదేరి ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ ఈయన ముసాఫా నుంచి సిటీకి వెళ్తారు. సిటీ నుంచి ఇక్కడికి మ్యాక్స్ దగ్గర దిగుతారు. మ్యాక్స్ దగ్గర నుంచి మెట్రో ఎక్కి ఓవరాల్గా మీకు వన్ ట్రిప్కి ఎంత ఛార్జ్ అవుతుంది? 35 70 ధరం. అంటే వెళ్ళటానికి రావడానికి ఎంత అవుతుంది? మనం ఏమైనా ఎత్తున్నామా? రేపు పొద్దున్న ఆ 70 ధరం పెట్టుకుని అలాగే మనం ప్రయాణం చేయాలి అని అంటాను. ఎవరి ఛార్జీలు వాళ్ళయ్యా. ఇప్పుడు అబుదాబి వెళ్దాము, నాకు కూడా రండి, 70 ధరం ఛార్జ్ అవుతుంది అని అంటాను. అన్నయ్య కొంచెం పని ఉంది, అన్నయ్య కొంచెం పని ఉంది,
మా ఫ్రెండ్ వస్తానన్నాడు, లేదంటే ఇంటికి ఫోన్ చేయాలన్నా, లేదంటే ఆదివారమే కదన్నా సెలవు ఉండేది, బట్టలు ఇస్త్రీ చేసుకోవాలన్నా, బట్టలు వాష్ చేసుకోవాలన్నా, మార్కెట్ చేసుకోవాలన్నా, మళ్ళీ వారం అంతా ఖాళీ ఉండదు కదన్నా. అదే కారు కట్టుకుని సరదాగా ఎక్కించుకుని తీసుకుని వెళ్తే అందరికీ కూడా ఏముంటుంది, పనులు ఏముండవు. కరెక్ట్, పనులు ఏముండవు. ఒకవేళ ఇది ఇలాంటి పరిస్థితి అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే మనకి ఎన్ని పనులు వచ్చేస్తాయి? మనకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, మనకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, లేదంటే ఇంటికాడికి ఎవరికో చంపేస్తాము, ఏదేదో అయిపోతుంది. ఇదంతా ఎప్పుడు ఉండాలి? మనం నిర్ణయం తీసుకోకముందు ఉండాలి. నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఏమని, నేను వస్తాను అని. ఇక్కడ అదే మొదటి వ్యక్తి అదే చూశాడు, వెంటనే ఏమన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానన్నమాట, వచ్చే రా పర్లేదు, కానీ నేను ఎప్పుడు వస్తానో నాకు తిరిగి ఎప్పటికి మళ్ళీ రిటర్న్ వస్తానో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు మనకేం చేయాలి? టైంకి గూటికి చేరుకోవాలి. మన వల్ల కాదు. అన్నీ మనకి సక్రమంగా జరిగితే మనం ఏదైనా చేయగలుగుతాం. సమృద్ధిగా మనకు అన్నీ సమకూడి ఉంటే మనం చేయగలుగుతాం. సమకూడి లేకపోతే మనకేంటి? ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అదే పరిస్థితి కదా. వెనక్కి తిరిగారు, లోపం వైపు తిరిగారు. ఒకరేమో కుటుంబంతో చెప్పొస్తానన్నాడు, ఒకరేమో నాకు ఎవరికో బాగోలేదు నేను వెళ్ళిపోయాను అన్నాడు, ఇంకొకనేమో అడ్రస్సే లేకుండా పోయాడు, వస్తానన్న వాళ్ళు. అందుగురించే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అని అంటే అన్ఫిట్, అంతే కదా. దేవుని రాజ్యానికి ఏం కాడంట? పాత్రుడు కాడు. ఫిట్ అవ్వలేము మనం. ఇలా ఆలోచన చేస్తే ఫిట్ అవ్వలేము. లూకాసు వార్త పక్క పేజీలోనే ఒకసారి చూడండి. పక్క పేజీలోనే 9వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, 23వ వచనాన్ని కనుక మనం చూస్తే, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను కొందరితోట అందరితోట, మీకు బాగా అర్థం కావాలంటే అందరూ ఎవరున్నారనేది ఒక్కసారి పేజీని ఇలాగే పెట్టి మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి తీయండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన శిష్యులను జన సమూహమును అంటే ఆయన చుట్టూరు ఎంతమంది ఉన్నారో అంతమందితోటి. ఇక్కడ ఎవరో ఒకళ్ళని ఇద్దరని కాదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరితోటి ఇదే మాట. మీకు అర్థమవుతూ ఉందా నేను ఎందుకు చూపించానో? ఇక్కడ ఎవరో సంజయ్ రావు గారే చేస్తారో, లేదా సీని గారే చేస్తారో, లేదా రామకృష్ణ గారే చేస్తారో, విక్టర్ గారే చేస్తారు, దయానిధి గారే చేస్తారు, ఇది కాదు. అందరికీ పని ఉంది, అందరూ చేయాలి, అందరూ ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, అందరితో ఇట్లా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడలా ఏం చేయాలంట? వెంబడింప గోరిన ఎడల అంటే ఎవరైనా ఆయన వెంట వెళ్ళాలి, ఆయన పని చేయాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయన సువార్త ప్రకటించాలి అని అనుకుంటే గనక చెప్తున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని. ఈ పదానికి అర్థం తెలుసా? ఉపేక్షించుకొని అని అంటే ఎవరికైనా ఉపేక్షించుకొని, ఇంకా అంటే మనం బైబిల్ చదివినప్పుడు కొన్ని పదాలు చదువుకుంటే వెళ్ళిపోతాం, కానీ మనకి అర్థమవ్వవు. అందుకే మళ్ళీ అడుగుతా ఉన్నాను, బాగా గుర్తుంటుంది ఈ పదం మీకు. అది ఉపేక్షించుకొని. ఇంగ్లీష్లో డినైన్ అని ఉంటుంది. అంటే ఏంటి? ఎందుకంత టైం తీసుకున్నాను అని అంటే మీ మనసులో పెట్టాలనేది. నిరాకరించుకొని, మీకు బాగా అర్థమైంది ఇప్పుడు. ఉపేక్షించుకొని అని అంటే ఏంటి? నిన్ను నువ్వు నిరాకరించుకోవాలి. ఏం నిరాకరించుకోవాలి? నిర్ణయించుకుంటాం కాదు, నిరాకరించుకోవాలి. మనకున్న సమస్య కానీ, మనకున్నటువంటి ఆ పనిని కానీ, మనకున్నటువంటి దేనినైనా కానీ ఏం చేసుకోవాలి? దేవుని పని చేయాలి అని అంటే నిరాకరించుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత
ఆరాధన అయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఆరాధన అయిన తర్వాత అక్కడ ఎవరికో బాగోలేదంట, అందరినీ డ్రాప్ చేసిన తర్వాత ఆయన పరామర్శించొద్దాం అని అనుకున్నాం అనుకో, ఎలా ఉంటుంది మనకు అప్పుడు? అప్పటికే మనం ఎన్ని పనులు పెట్టుకుని ఉంటాము. లేదా మరొక చోటకి విజిట్కి వెళ్దాము అని అనుకున్నాం అనుకో, అప్పటికే ఎన్నో పనులు పెట్టుకుంటాం. ఈ వారం కుదరదు బ్రదర్, నాకు వచ్చే వారం వస్తాను, వచ్చే వారం వెళ్దాము, వచ్చే వారం ఎప్పుడైనా వెళ్తా ఉంటే నాకు చెప్పండి, ఇలాంటివి అన్నీ. ఇక్కడ చెప్తున్నాడు ఉపేక్షించుకొని. ఏమంటున్నాడంట? నెక్స్ట్ పదం ఏంటి? నెక్స్ట్ పదం ఉపేక్షించుకొని అంటే అక్కడ ఒక పదం మర్చిపోతున్నారు మీరు. మరి అది మర్చిపోతున్నారేంటి? ప్రతిదినం అని ఉందా ఏంటి? అక్కడ ఆదివారం 2 గంటలనే ఉంది కదా మనకు. అక్కడ ఆదివారం 2 గంటల నుండి మీరు సరిగ్గా చదవట్లేదు మీరు. ఒకసారి చూడండి, ప్రతిదినం మనం ఉందా? ప్రతిదినం ఎక్కడ మనం? ప్రతిదినం మనం అక్కడ ఉంది. ఆయన రాశాడు పాపం, మన సమస్యలు, మన మన పనులు ఆయనకి తెలియక రాసేసాడు. ప్రతిదినం అని ఎక్కడ తర్జుమా తప్పు అయి ఉంటుంది, మార్చేసుకుందాం మనం. ఆదివారానికి 2 గంటలకు మార్చేసుకుందాం, అంతేనా? ఇక్కడ ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని అంటే మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉందండి? వెంబడించేటట్టుగా ఉందా? మనల్ని మనం నిరాకరించుకునేటట్టుగా ఉందా? మనం పని చేయాలి అని అంటే, దేవుని పని చెయ్యాలి అని అంటే ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం మనం? మనకి జీలు ఉంటుంది, ప్రతిదానికి జీలు ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఈ మెసేజ్ చెప్తున్నాను కదా, రగిలిపోతూ ఉంటుంది లోపల. విన్నంతసేపు ఎలా ఉంటుంది అని అంటే, ఖచ్చితంగా నిజమే అన్న చెప్పాడు కదా, అన్నీ అలాగే ఉన్నాయి, మన బ్రతుకులు అలాగే ఉన్నాయి, మార్చేసుకుందాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను సువార్త పనిలో ముందుకు వెళ్ళిపోవాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి, పని చేసేయాలి, 10 మందిని నడిపించేయాలి, చాలా ఆలోచన ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఏదో సమస్య, వెంటనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? వెనక్కి తిరిగి చూస్తాం. ఇంతమంది మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఏదో ఒక్కరు పని చేస్తే రాలేదు, గట్టిగా నమ్మాలి మనం, అంతేనా? ఏదో విక్టర్ గారు ఒకరు ఫోన్లు చేసి రమ్మంటేనో, సురేష్ గారు ఎవరో ఫోన్లు చేసి రమ్మంటేనో, మరి సంజయ్ గారు అందరినీ ఫోన్ చేసుకుంటా వస్తేనో వచ్చేసేయలేదు. మీకు మీరుగానే వచ్చారు చాలామంది, మీకు మీరుగానే మెట్రోలకి ఛార్జీలు పెట్టుకుని కష్టపడి ఉదయాన్నే లేచి వచ్చారు. అలాగే 10 మందిని నడిపిస్తూ ఉన్నారు. ఒక్క సామర్థ్యం కాదు కదా ఇది, ఒక్కరు పని చేస్తే కాలేదు కదా ఇది. అంతమంది మనందరము కూడా ఒక ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు 25 మందితో కూర్చున్నట్టు ఉన్నాం, 15 మంది 25 మంది కూర్చున్నాం. ఈ రోజున 100 మందికి దగ్గరగా చేరారు. అంటే ఒక్కరి కృషి వలన కాదు కదా ఇదంతా జరుగుతా. అందరూ కలిసి పని చేస్తేనే ఇది జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందుకు మనం తీసుకెళ్ళాలి అని అంటే ఇంకా ఎంత పని చేయాలి ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి ఎవరైనా, ఎంతమంది పని చేస్తారా చిన్న బడ్డీ కొట్టులో? 20 మంది పని చేస్తారా? ఒక్కడే పని చేసుకుంటాడు. ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు, పెద్ద మార్కెట్ పెట్టాడు, ఒక డే టు డే ఉంది, అలాంటి మార్కెట్ పెట్టాడు. అప్పుడు కూడా నేను ఒక్కడే చేసుకుంటాను అక్కడ. ఇప్పుడు మనం కూడా సంఘాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? విస్తరించాలనుకుంటున్నాం, అనేక చోట్లకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంది మనకి. వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఇంకెంత పని చేయాలి, ఇంకెంత మంది వర్క్ చేయాలి, ఇంకెంత సహాయం కావాలి, ఎంతమంది సహకారులుగా ఉండాలి మనకి. అదే కదా. ఇప్పుడు ఆ సహకారులు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఒక్కరు చేయాలి అంటే ఎక్కడవుతుంది? నేను జబిలాల నుంచి ప్రారంభించి అందరినీ నేనే తీసుకుని వచ్చేస్తాను అని అంటే 12 గంటలకు చేరుకుంటాను. ఇక్కడికి వస్తాను, 12 గంటలకు వస్తాను, ఆమెనంటే వెళ్ళిపోతాం. నలుమూలల నుంచి అందరూ పని చేశారు కాబట్టి ఇక్కడికి అందరము రాగలిగాం, అంతే కదా. ఈ పని చేసే ప్రక్రియలో మనం ఏమవుతా ఉన్నాము అని అంటే ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాం. వెనక్కి తిరిగి చూస్తే దేవుని సువార్త విషయంలో వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? మనం పాత్రలు కాలేము. ఇప్పుడు అబుదాబిలోనే ప్రారంభించామని అనుకుందాం. ఇప్పుడు వెళ్ళటానికి నాకు ఆస్కారం లేదు, ఆయనకు ఆస్కారం లేదు. అప్పుడు ఎవరు వెళ్ళాలి?
అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు జరిపించుకుంటారులే అన్నా, ఎవరో ఒకరు చూసుకుంటారులే అనుకోవాలా? అంతేనా? అలా విడిచిపెట్టేలా? ఎవరో ఒకరు తీసుకోవాలా, బాధ్యతను తీసుకోవాలా. ఆ బాధ్యతను తీసుకోకపోతే కార్యక్రమం ముందుకు వెళ్ళదు, ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు. అంతే కదా? కాబట్టి ఆ బాధ్యతను ఎత్తుకున్నప్పుడు, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి మనం ఏం చేయాలి? ఒక ఆయన ఇలాగే పౌలు గారితో పరిచర్యలో పాల్గొన్నాడు. పరిచర్యలో పాల్గొని చాలా అద్భుతంగా పరిచర్య చేశాడండి, చాలా అద్భుతంగా చేశాడు. ఒక్కసారి కనుక మనం చూస్తే ఆయన పరిచర్యలో ఎలా ఉన్నాడో ఒక్కసారి కనుక మనం చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు. ఎవరున్నారంటే ఇక్కడ? లోకా గారు ఉన్నారంట, దేమా గారు ఉన్నారంట. ఓకే, అంటే ఈయనతో పాటు పౌలు గారితో పాటు ఎవరున్నారని మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ లోకా గారు, దేమా గారు ఉన్నారు. రైట్. ఇంకొక విషయం, ఫిలోమోను పత్రికలో కూడా కనపడుతున్నాడో లేదో ఒకసారి చూడండి. ఫిలోమోను పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది, అది 24వ వచనాన్ని కనుక ఒకసారి తీయండి. నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోకా వందనములు చెబుతున్నారు. అంటే వీళ్ళందరూ ఎవరితో ఉన్నారని? పౌలు గారితో ఉన్నారని. మరి ఇంతలా ఆయనతో పరిచర్య చేసి, ఇంతలా ఆయనతో సువార్త పరిచర్యలో పాల్పంపులు పొందినటువంటి ఈయన ఒక కాలం వచ్చేసరికి ఏమయ్యాడో ఒక్కసారి మనం కనుక చూస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, ఈ పేజీ వెనక్కి తిప్పితే సరిపోతుంది. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చూడండి. నేను చదువుతాను ఒకసారి అండి. దేమా ఇహలోకమును స్నేహించి ఏం చేశాడంట? ఇహలోకమును అంటే ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అక్కడ పరిచర్యకి వెళ్ళిపోడా? అంటే తెస్సలోనికలో సంఘం ఉంది కదా, అక్కడ పరిచర్యకి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? అక్కడ పదం ఒకటి ఉపయోగించాడు, ఇహలోకమును స్నేహించి. అంటే ఈ లోకాన్ని ప్రేమించి, స్నేహించి, ఈ లోకంతో కలిసిపోయి. ఈ మాటలన్నీ దానికి వర్తిస్తాయి. ఏంటి? పరిచర్య చేసిన ఆయనే, పౌలు గారితో ఉన్నాయనే, పౌలు గారితో ప్రయాణాలు చేసిన ఆయనే, సువార్త ప్రకటించిన ఆయనే ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తెస్సలోనికకి వెళ్ళిపోయాడు అని అంటే, తెస్సలోనిక ఎలా ఉంది అని అంటే అప్పటికి ఒక వండర్ఫుల్ సిటీ. ఏం పని చేసుకున్నా ఏం దొరుకుతాయి? ప్రతిదానికి ఏం దొరుకుతుంది? డబ్బులు దొరుకుతాయి. కాబట్టి ఏం చేశాడంట? సువార్త పనిలో అడుగు పెట్టిన తర్వాత అలా వెనక్కి వెళ్ళిపోతే అది న్యాయమా? దేవుని రాజ్యానికి అర్హత కలిగి ఉన్నట్లా? దేవుని రాజ్యానికి అర్హత కలిగి ఉన్నామా, లేదా అర్హత కోల్పోయాడా ఇప్పుడు దేమా? ఈయన లేడని చెప్పేసి పౌలు గారు ఏమన్నా సువార్తను ఆపేశారా? దేవుని పని ఆగదు, దేవుని పని ఆగదు, వెళ్తానే ఉంటుంది దేవుని పని. ఆయన కాకపోతే ఇంకొక ఆయన ఉంటారు, ఆయన కాకపోతే ఇంకొక ఆయన ఉంటారు. ఎవరో ఒకరు ఉండి దేవుని పనిని ఏం చేస్తారు? కొనసాగిస్తారు. కానీ ఒకసారి నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే ఏంటి పరిస్థితి? జీవాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి, నిత్య జీవానికి దూరం అయిపోయేటటువంటి పరిస్థితి. ఈ రోజునే మనం కూడా ఒకసారి ఏదైనా ఒక కార్యక్రమం సంఘం ద్వారా చెయ్యాలి అని ఒక తలంపు చేసిన తర్వాత ఆ తలంపును కనుక వెనక్కి తగ్గించుకుంటే మనం కూడా దేనికి కోల్పోతాం? దేనికి కోల్పోతాం?
ఇదేదో ఒక్క అబుదాబిలోనే ప్రారంభించాలండి. మనం ఒకసారి సంవత్సరం అయినప్పుడు అందరం గ్యాదర్ అయ్యాము ఒకసారి. ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. గుర్తున్నాయా మర్చిపోయారా? ఏం మాట్లాడుకున్నారు? ఎక్కడెక్కడ మనకున్నటువంటి పరిధిలో ఎక్కడెక్కడ ప్రారంభించాలనుకున్నాం? షార్జా, అబుదాబి, అజ్మాను, ఎలైను అన్ని చోట్ల కూడా విస్తరించి దేవుని పరిచర్య చేయాలి అని అనుకున్నాం. అనుకుని ఇంచుమించుగా ఎంతకాలం అయిపోయింది? అర్ధ సంవత్సరం అయిపోయింది అనుకుని. అవునా? నవంబర్ నెలలోనే కదా మనం అనుకుంటా. నవంబర్ నెలలో అనుకున్నాం. నవంబర్ నుంచి లెక్కేయండి, ఇంచుమించుగా అర్ధ సంవత్సరం అయిపోయింది. కార్యాచరణ అయితే మన దగ్గర అనుకుంటాం వరకు నేనా. దీనికి ఎవరో 4 5 పని చేసుకుంటూ వెళ్ళిపోతారులే. వాళ్ళ పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఆదివారం ఏదో 2 గంటలు వెళ్ళేసి మన ఆరాధన ఏదో మనం చూసుకుని వచ్చేస్తే మనకి ఏ బాధ లేదు, ఏ గొడవ లేదు. ఎందుకు వచ్చింది ఈ బాధలు ఇవన్నీ అని అనుకుంటే, అందరూ అలాగ అనుకున్నారనుకో, అపోస్తులు కానీ అందరూ అలాగ అనుకున్నారనుకో, ఎవరికి లేరండి భార్య పిల్లలు? అపోస్తులకి ఎవరికి భార్య పిల్లలు లేరా? ఉన్నా కూడా చేసుకుంటూనే వెళ్ళారు వాళ్ళు. కుటుంబాలను ఎక్కడ ఎవరు వదిలిపెట్టుకోలేదు. కుటుంబాలను చూసుకుంటూనే ఉన్నారు. కుటుంబానికి కావలసినటువంటి అవసరతలు అన్నీ సమకూరుస్తూనే ఉన్నారు. నువ్వు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా దేని నిమిత్తం చేయమని అంటున్నాడు? దేవుని మహిమ నిమిత్తం చేయమంటున్నాడు. నేను తింటాను కానీ దేవుని మహిమను పరచను అంటే, ఏం చేసినా దేవుని పనికి మనం ఎలా ఉండాలి? ఈయన ఎలా ఉన్నాడు? లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎవరైనా లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి చూసింది ఎవరు? దేమ. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంతవరకు ఉన్నాడో మనం ఒక పాట పాడుకున్నాం. ఏంటిది? సువార్త అందని ఊరు ఉండనేకూడదు, పస్తులైనా ఉంటాం కానీ ప్రభువు సేవను వదలను నేను. పాటలు మాత్రం మనం అద్భుతంగా మనం పాడేసుకుంటాం, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే చాలా కష్టం. ఒక మాట అంటాం చాలా ఈజీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తే చాలా కష్టం. పిల్లలు ఉన్నారు, పెళ్ళి కావాలి, మ్యారేజ్ కావాల్సిన పిల్లలు ఉన్నారు. మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది, మంచిదే, మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ ఒక రోజుతో అయిపోద్ది. చాలా 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తర్వాతే కదా అసలు జీవితం అంతా, అక్కడి నుంచే కదా. ఈజీయా? దాన్ని నడిపించాలి అని అంటే, ముందుకు కొనసాగించాలి అని అంటే ఎన్నో 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 సాక్రిఫై చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి పెంచాలి అని అంటే మనం ఎన్నో వదిలేసుకోలేదండి. ఇక్కడ వదిలేసుకోలేదా? ఎవరు ఏమీ వదులుకోకుండానే ఇక్కడ ఉన్నారా? ఎందుకోసం వదులుకున్నారు ఇవన్నీ కూడా? ఫ్యామిలీ గురించి, అంతే కదా. దేవుని గురించి ఎవరు వదులుకోము, ఏది వదులుకోము దేవుని గురించి. నా బిడ్డల కోసం నేను ఏదైనా వదులుకుంటాను, నా కుటుంబం కోసం నేను ఏదైనా వదులుకుంటాను, కానీ దేవుని కోసం అసలు ఏది వదులుకోను. ఎందుకనంటే ఆయన చేసేది ఆయన చేస్తాడు నా కోసం. నా గురించి ఆయనకి తెలీదా? నాకు ఎన్ని శ్రమలు ఉన్నాయి ఆయనకి తెలీదా? ఆయన గురించి పడుతున్నాం కదా మన శ్రమలు. కానీ ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన ఎంత సహకారిగా ఉన్నాడో, ఎంత అద్భుతంగా ఆయన పనిచేశాడో. ఒక్కసారి కనుక పరిచర్యలో పాలు పంపులు పొందాలి అని అంటే, ఒక్కసారి మనం నాగట మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే కనుక దేవుని రాజ్యానికి మనం పాత్రులుగా ఉండలేము అని నేర్చుకుంటున్నటువంటి మనం, ఇదిగో అనేక సంవత్సరాలు అనేక ప్రాంతాలు సువార్త పరిచర్య చేసినటువంటి దేమాయే ఈ లోకం వైపు చూసి, ఈ లోకం వైపు తిరిగి ఆయన వెళ్ళిపోతే, మరి ఆయనతో పాటు పనిచేసినటువంటి మరొక ఆయన ఎంత పని చేశాడు అనేది మనకు కనుక చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూస్తే కనుక, ఇక్కడ ఒక వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. చాలా వండర్ఫుల్ పర్సన్ అనమాట. ఈయన కూడా మనకి ఒకసారి ఈయన కూడా కనుక మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది సువార్త పరిచర్య విషయంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని. నేను చదువుతానండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను.
నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని నేను అనుకుంటుని. ఈయన ఎలా ఉన్నాడంట సువార్త పరిచర్యలో? పౌలు గారు సువార్త ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఆయనతో పాటు ఒక వ్యక్తి ఇక్కడ కనపడతా ఉన్నాడు. ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అనంట? సహోదరుడిగా ఉన్నాడు. ఆయనకి సహోదరుడిగా ఉన్నాడు. ఇంకా రెండోది జత పనివాడుగా ఉన్నాడు. జత పనివాడుగా అంటే పరిచర్య విషయంలో ఆయన కూడా ఎలా ఉన్నాడు? పని చేస్తూ ఉన్నాడు. ఈయన అవసరాల్లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబుదాబి వెళ్ళాలండి. ఇప్పుడు నాకు బండి ఉందని నేను డ్రైవింగ్ లైసెన్స్ ఉందని నేను వెళ్ళిపోతాను, పర్వాలేదు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని దగ్గర లైసెన్స్ లేదు, ఆయన వెళ్ళాలి. ఆయన ఎవరు తీసుకెళ్తారు? నేను ఏదో పని ఎట్టేసుకున్నాను, ఆయనకి ఏదో పని ఎట్టేసుకున్నారు. ఇప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళాలి. నేను తీసుకెళ్తాను అన్నాను అని ఎవరైనా ముందుకు వచ్చేది ఉంటుందా? ఉంటుందా? జత పని అంటే ఏంటి? మనం ఎలా చేస్తాం పని? సహకారులు ఉండాలి. ఇక్కడ సహకారులు ఉండాలి. ప్రతి పనికి సహకారులు కావాలి. పరిచర్యను విస్తరించాలి అని అంటే ఒక్కరి వల్ల కాదు. అందుకే మీకు ఉదాహరణ చెప్పాను. ఒక సూపర్ మార్కెట్ నడిపించాలి అని అంటే ఒక్కరి వల్ల కాదు. అతనికి ఐడియా ఉండొచ్చు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని ఐడియా మాత్రమే. దాని కార్యం చేయాలి అని అంటే ఈ బల్ల తీసుకెళ్ళి బయట ఎడితే బాగుంటుందని నాకు అనిపించవచ్చు, కానీ ఆ బల్లను లేపాలి అని అంటే నా ఒక్కడి వల్ల అవుద్దా? నలుగురు పట్టాలిగా, ఆ నలుగురు ఉండాలిగా. ఇది నేను పట్టలేను బ్రదరు, నేను చేయలేను బ్రదరు, నా వల్ల కాదు బ్రదరు, నాకు ఇప్పుడు టైం లేదు బ్రదరు అని అంటే ఎక్కడవుతుంది? ఇప్పుడు వెళ్ళారు, పట్టుకున్నారు, అందులో ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెళ్ళారు, పడదామని నిర్ణయించుకున్నారు, ఒకరంటే ఒకరికి పడదు. అప్పుడు వెళ్తుందా కార్యక్రమం ముందుకి? కాబట్టి అందరూ కలిసి పని చేయాలి. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. ఈయన జత పనివాడిగా ఉన్నాడంట. దీన్ని ఇక్కడే ఉంచి పేజీ తిప్పి 4వ అధ్యాయంలో కనుక చూస్తే కనుక మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ నా నిజమైన సహకారి 4వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. పిలిపిలికి రాసినటువంటి పత్రిక. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటికేసును బతిమాలుకొనుచున్నాను. వీళ్ళిద్దరిని మెన్షన్ చేసి ఎందుకు బతిమాలుకోవాలి? ఈయన ఎందుకు బతిమాలుకోవాలి? వీళ్ళు చేసేటటువంటి పని ఏంటి? వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? ఈ పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోయామా? యువోదియ, సుంటికేసు అంటే ఎవరు? ఇద్దరు స్త్రీలు. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు. ఆ కింద వచనంలోనే చెప్తా ఉన్నాడు చూడండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పనిలో ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళిద్దరికి మధ్యన ఏం లేదంట. ఇద్దరు సువార్త పనిలో కొనసాగుతూ ఉన్నారు, మంచిదే. కానీ వాళ్ళలో ఏమి లేదని పై వచనంలో చెప్పాడు. ఏక మనసు లేదు. ఇప్పుడు సంఘంలో కూడా అదే పరిస్థితి, సంఘాలలో కూడా అదే పరిస్థితి. ఉంటారు, వస్తారు, వెళ్తూ ఉంటారు. ఏక మనసు అనేది ఉండదు. ఒక మనసుతో పని చేయలేరు, ఒక భావంతో పని చేయలేరు. ఒక ఆయన వెళ్దాము అని అంటే ఒకరు ఆయన వద్దు అని అంటారు. ఒక ఆయన వెళ్తాను అంటే ఆయనతో నేను రాను అని అంటాడు. వెళ్ళిన తర్వాత అది పట్టిన తర్వాత ఓ పక్కన ఆయన లేపుతూ ఉంటాడు, ఈయన లేపడం, లేపి ఆయనకి భారం. ఎలా ఉంటుంది అప్పుడు? సువార్త పని అలా కాదు. ఒక్క మనసు కలిగి ఉండాలి, ఒక్క భావం కలిగి ఉండాలి. అప్పుడే మన సువార్త పనిని మనం ఏం చేయగలుగుతాం?
ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇది మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. వీళ్ళిద్దరూ కూడా ఏక మనసు కలిగి పని చేయట్లేదు సంఘంలో. కానీ వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారన్నానంట, సువార్త పనిలో చాలా బలంగా నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయంట? వాళ్ళు చేసినటువంటి ఆ పనితీరు జీవగ్రంథంలో రాయబడింది. కానీ వాళ్ళిద్దరిలో ఏక మనసు లేదు. అయినప్పటికీ వాళ్ళందరికీ కూడా ఏక మనసు కావాలని మరి పౌలు గారు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన బతిమాలు కొనుచున్నాడు. అలా గొడవలతో ఉండొద్దు, ఒక మనసుతో కలిగి ఉండండి. సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? నిన్ను అని మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరు అక్కడ నిన్ను అంటే? ఎవరు అక్కడ నిన్ను అంటే? సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉండాలట. రండి ఇక్కడికి వద్దాం. ఎపఫ్రోదితుని మనం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 25వ వచనంలో, నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగస్త్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనను మీరు వింటిరి గనుక అతడు మిమ్మును అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఇక్కడ 27వ వచనంలో చూడండి, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనుకరించెను. అనారోగ్యంతో ఉన్నాడండి. అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఎక్కడ సువార్త పని గురించి ఎక్కడ ఆగిపోలే. ఆయన చేయాల్సినటువంటి పని చేస్తూనే ఉన్నాడు. చేస్తున్నాడు. ఎవరో సహోదరుడు నాని 2 రోజుల నుంచి లేవలేదు. జ్వరం డ్యూటీకి వెళ్ళలేదు. 2 రోజుల నుంచి డ్యూటీకి వెళ్ళలేదు. అంటే డ్యూటీకి వెళ్ళలేదు కాబట్టి ఏమనుకుంటాం? ఆబ్వియస్లీ మనం రాడనే కదా అనుకుంటాం మనం. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండి రెస్ట్ తీసుకోవాలని ఆలోచన కలిగి ఉండి ఇంట్లో ఉండిపోతే 2 రోజులు, ఈరోజు ఆదివారం వస్తాడని అనుకుంటాం, రాడని అనుకుంటాం. తీసుకొచ్చాడు మరి అందరినీ, మన కమిట్మెంట్ ఎలా ఉంటుంది? అనారోగ్యంగా ఉంటే మన కమిట్మెంట్ ఎలా ఉంటుంది? ఆరాధనే మానేస్తాం మనం. ఎందుకులే అనుకుంటాం. ఆరోగ్యం బాగలేదు కదా మానేద్దామని అనుకుంటాం. అలా కాదు. ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కానీ ఇక్కడ ఈయన చూడండి, ఎపఫ్రోదితు గారికి అంట ఆరోగ్యం బాగలేదంట, నిజంగా రోగి అయి ఉన్నాడంట. నిజముగా అతడు రోగి ఎలా ఉన్నాడంటే చావునకు సిద్ధమై ఉండెను. చావు బ్రతుకుల మధ్య ఉన్నాడండి. ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎంత పరిచర్య చేశాడు అని అంటే కిందకి చదవండి తెలుస్తుంది. నేను చెప్పక్కర్లేదు, గ్రంథమే చెప్తూ ఉంది. అతని పేరు కూడా జీవగ్రంథంలో దేవుడు ఎందుకు రాయించాడో మనకు అర్థమవుతుంది. చూడండి, కనుకరించెను అతనిని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును దేవుడు కనుకరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై, చూడండి, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను. ఈ స్టేట్మెంట్ ఎవరికి ఉంటుందండి? ఇలాంటి స్టేట్మెంటు నీ గురించి నా గురించి సంఘం చెప్తుందా? ప్రాణానికి తెగించేటంత పని, దేవుని పని మనం చేస్తామా? జస్ట్ జలుబు రొంప ఉంటేనే మనం ఏం చేయం? సెలవు. ఇక సెలవు అనేది వేరు, ఈ ఆదివారానికి సెలవు అనేది వేరు కదా. ఏంటి జలుబుకి రొంపకే చాలామంది సహోదరులు నైట్ డ్యూటీలు చేసి వచ్చారు. వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. నైట్ డ్యూటీలు చేసి వచ్చారు. నైట్ డ్యూటీ చేసి మరలా ఎప్పటికి వెళ్తారు వాళ్ళు? తిరిగి
2 గంటలకు వెళ్ళాలి, అంతే కదా. వాళ్ళు 7 గంటలకి రూమ్కి చేరుకున్నారు డ్యూటీల నుంచి. 7 గంటలకి రూమ్కి చేరుకుని వాళ్ళు ఫ్రెష్ అయ్యి 8-8:30కి బండి ఎక్కారు. అంటే మధ్యలో ఏమైనా చేశారా? బండిలోనే టిఫిన్లు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అందులో. ఓకే, మంచిది. ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి మనం ఎన్ని గంటలకు డ్రాప్ చేస్తాం వాళ్ళని? 2 గంటలకు డ్రాప్ చేస్తాం. మళ్ళీ తిరిగి వాళ్ళు ఎన్ని గంటలకు బండి ఎక్కాలి? 6 గంటలకి. అంటే ఎంతసేపు ఉంటారు వాళ్ళు? అంటే 2 గంటలకు వెళ్తే 2 గంటలకు పడుకుని వేస్తారా? మనకు ఉండేటువంటి ఒక అలవాటు ఉంటుంది కదా, మళ్ళీ కాసేపు చూడాలి కదా, మళ్ళీ కాసేపు చూస్తాం. ఈలోగా బండి ఆరన కొట్టేద్ది. అప్పుడే అయిపోయిందా కదా. అట్లా మనం టైం వృధా చేసుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా టైం వృధా అక్కడ అవుతుందని కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించుకోవాలని ఒక ఆలోచనతో మంచి మనసుతో సహోదరులు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఆరాధన అంటే దేవుడు అంటే భయము, భక్తి. అదేవిధంగా ఎలా అయితే ఈ 2 గంటలు ఆరాధనే అని అనుకుంటున్నామో, ప్రతి దినము అని అంటున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము నా సిలువను ఎత్తుకొని ఏం చేయమంటున్నాడు ఆయన? వెంబడించాలి అంటున్నాడు. ప్రతి దినము కూడా మనం ప్రతి దినం ఎక్కడ చేస్తున్నాం చెప్పండి? సంఘం ప్రారంభించి ఇంచుమించుగా 1.5 సంవత్సరం అయింది. ప్రతి దినము మనం ఏం పరిచర్య చేస్తున్నాం చెప్పండి? క్లాసులు ప్రారంభించినప్పుడు 50 మంది జాయిన్ అయ్యారు. సాల్మాన్ గారితో క్లాసులు ప్రారంభించినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా అన్నా? అది చెప్పుకుంటాను. మనకే ఎంతమంది ఉన్నారు? ఉండడానికి ఎంతమంది ఉన్నారు? ప్రశ్న ప్రారంభించిన తొలి దినాల్లో ఎంతమంది వచ్చేవారు? ప్రశ్న ఏంటంటారా ఏంటి? అదేంటి, అది ఎక్కడ కార్యక్రమం అంటారా ఏంటి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పరీక్ష మనకి మనమే పరీక్ష చేసుకోవాలి. అంటే మనం సంఘం ద్వారా ప్రారంభించడం బాగానే ప్రారంభిస్తూ ఉన్నాం. చెయ్యాలి అని ఆతృతతో, చెయ్యాలి అని ఒక జీల్తో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మంచిది. ప్రారంభించిన తర్వాత కొనసాగించడానికి ఏది సహకారు లేరి, దాంట్లో పాల్గొనే వాళ్ళు లేరి. ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు ఆయనకి మనం పెట్టుకుని వాక్యం చెప్పడానికి మనం ఆయనకి ఇస్తూ ఉన్నాం, అవునా కదా? సంఘం నుంచి మీరు ఇచ్చినటువంటి కానుకలే, మా జేబులోంచి ఎవ్వరే తీసివ్వట్లా. ఇప్పుడు నా జేబులోంచి తీసిచ్చాననుకో నాకు బాధ ఉంటుంది కదా. ఏదో మీరు ఇచ్చిన 5 రూపాయలు 10 రూపాయలలోంచే ఆయనకి ఇస్తూ ఉన్నాం. కానీ 5 రూపాయలు 10 రూపాయలు మనకు పెద్ద లెక్కలేదు కదా. కానీ దేవునికి లెక్క చెప్పాలి మనం. దానివల్ల మనం ఎంత మేలు పొందామనేది చెప్పాలి కదా. ఇప్పుడు నాయకులుగా ఉన్నటువంటి మాకు దాని గురించి మీరు ఇంతమంది ఎవరో కూడా నేర్చుకుంటానికి రాకపోయినా కూడా మీరు ఎందుకు ఆయన్ని చూపించి మీరు క్లాసులు నడిపిస్తూ ఉన్నారని దేవుడు అడిగితే ఏం చెప్పాలి? మేము సమాధానం ఏం చెప్పాలి? సమాధానం ఒక 10 మంది ఉన్నారు. ఇప్పటికి 50 మంది నుంచి ఎక్కడ పడిపోయింది? సెన్సెక్స్ ఎంతకు పడిపోయింది? ప్రారంభం కాదు మనకు ముఖ్యం, కార్యారంభము కంటే ఏంటంట? కార్యాంతము మేలు, అంతము మేలు. మనం పుట్టడం పెద్ద ముఖ్యం కాదు. పుట్టినటువంటి బ్రతుకుని కొనసాగించి మళ్ళీ తిరిగి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటం, అది మా ప్రాముఖ్యం. మనకి మన మరణం ప్రాముఖ్యమై ఉండాలి. మా మరణం ఎలా ఉండాలి అని అంటే మేలుకరంగా ఉండాలి. మన ప్రారంభం చాలా గొప్పగా ప్రారంభించేస్తూ ఉంటాం, చాలా గ్రాండ్గా ప్రారంభిస్తూ ఉంటాం కార్యక్రమాలు. కానీ కొనసాగింపు ఎలా ఉంది? కొనసాగింపు ఎలాగా ఉంది? ఈయన చూడండి, ఇక్కడ ఎపఫ్రోదితు గారు ఎలా ఉన్నాడో ఒకసారి కనుక మనం చూస్తే, అతడు 29వ వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము, ఆయన యొక్క పని నిమిత్తమా ఏంటి? చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన గురించి, చాలా క్లియర్గా, ఎక్కడా కూడా డ్రాప్ అవ్వట్లేదు. చూడండి ఏం చేస్తాడంటే, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను. ఎవరికి ఉంటుందండి స్టేట్మెంట్? మనలో ఉండాలి ఆ స్టేట్మెంట్, మన గురించి ఉండాలి. సంఘం దగ్గర మనకు ఉండాలి. అది ఎంత కష్టమైనా
ఆయన ఆరాధన మానలేడండి. ఎంత కష్టమైనా ఆయన అనుకున్నది చేయకుండా ఉండలేడండి. ఎంత కష్టమైనా ఆయన చేస్తానన్నది చేయకుండా ఉండడండి. ఈ స్టేట్మెంట్ మన దగ్గర ఉందా? ఈ సాక్ష్యం మన దగ్గర ఉందా? సంపాదించుకోగలమా? ఇది ఎప్పటికైనా సంపాదించుకోగలమా? ఈ రోజు నుంచైనా ప్రయత్నం చేద్దామా దాని గురించి? బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత మెసేజ్ అన్నారు కదా, బయటికి వెళ్ళిన తర్వాత మీ పనులు మీయే, అవునా కదా? ఎవరికున్నటువంటి పనికి, ఎవరికున్నటువంటి ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు పరుగులెట్టేస్తారు. ఏముండదు, గొంతు చించుకుని అరవటం తప్ప ఏ మార్పు ఉండదు. ఎవరి పనులు వాళ్ళే. కొంతమంది ఇందులో భోజనాలు కూడా చేయకుండా పరుగులెట్టేస్తున్నారు. ఏం పనిలో నాకు ఏం అర్థం కాదు. మీకోసం ప్రయాసపడి ప్రేమ విందుని ఏర్పాటు చేసి మీ అందరి కోసం ప్రయాసపడుతూ ఉంటే కొంతమంది ఆ భోజనాలు కూడా తినట్లే. పనులు మరి ఏం పనులో నాకు అర్థం కావట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే, మీకు పనులు ఉండొచ్చు, మంచిదే, నేను కాదని అన్నాను. కానీ దేవుని పని కూడానా? దేవుని పనిని విడిచిపెట్టా? అందరం కూడా కలిసి ఉండాలనే కదా, ఒక్క మనసుతో ఉండాలనే కదా, ఒక్క భావంతో ఉండాలనే కదా. ఆ ఒక్క భావంతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలం? ప్రభు పనిని ముందుకు తీసుకెళ్తాం కదా. మరి ఆ ప్రభువు పనిని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే అందరం కూడా ఎలా సహాయం చేయాలి? ఎలా సహకారులుగా మనం ఉండాలి? అదిగో దేమలాగా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా? లేదంటే ఎపప్రోదితిలాగా ఇలా ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకి సిద్ధపై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని. మనకు అలాంటి సాక్ష్యం ఉంటే మనం కనపరుస్తాం. ఎవరినైనా కూడా అప్రిషియేట్ చేస్తాం. మనమే కాదు, మనం అప్రిషియేట్ చేసినా చేయకపోయినా మన దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. ఖచ్చితంగా నువ్వు నేను పడ్డటువంటి ఆ కష్టానికి దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు? ప్రతిఫలాన్ని మనకు దయచేస్తాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మిడిల్ డ్రాప్ అయిపోతాం. కాబట్టి మిడిల్ డ్రాప్ అయితే దేవుని రాజ్యానికి ఏం కాలేడు? వెనక తట్టు తిరిగి చూస్తే ఏం కాలేడు? పాత్రుడు కాలేదు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసి వాడు ఎవడో కూడా నా రాజ్యానికి పాత్రుడు కాడు అని చెప్తా ఉన్నాడు. మరి అదే విధంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని వెంబడించమని చెబుతా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే అందరము కూడా ఒక్క మనసుతో, ఒక్క భావంతో మనందరము కూడా కలిసి చూడండి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నారు అని అంటే ఆ ప్రారంభానికి అందరూ కూడా సహకరిస్తేనే ఏమవుతుంది అని అంటే ఆ కార్యం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే దేవుని గ్రంథం చెప్తుంది, ఎవడైనాను గోపురం కట్టగోరిన ఎడల మరి ఆ గోపురానికి కావలసినటువంటి ఆ వనరులన్నింటినీ కొనలేడా? ఒకవేళ అలా సమకూర్చుకొనకపోతే ఏమవుతుందంటే ఆ గోపురం మధ్యలోనే ఆగిపోతుంది. ఆ పనిని బట్టి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. కాబట్టి అలాంటి అవమానం మనుషుల దగ్గర, దేవుని దగ్గర మనకు కలగకుండా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఒక ఏకాభిప్రాయం కలిపి అందరం కూడా సంఘానికి సపోర్ట్గా ఉండి, సంఘానికి అందరూ సహకారులుగా ఉండి, మరి ఒక్కరే ఆయన చేసుకుంటారనేది కాకుండా అందరూ కలిసికట్టుగా మనం పనిని చేయగలిగితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తు కాలాల్లో మనం ఏం చేయగలుగుతామనంటే యుఏలో ఉన్నటువంటి 7 స్టేట్లలో కూడా మనం ఆరాధన ప్రారంభించాలని ఒక ఆలోచన మనం కలిగి ఉన్నాం. కనుక మనందరము కూడా ఆ ఆలోచనని మనం ఏం చేయగలుగుతామంటే కొనసాగించి అనేక చోట్ల సువార్త ప్రకటించడానికి మనం బయలుదేరి వెళ్ళటానికి మనందరం కూడా వాక్యంలో బలపడాలని మరి ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని సహోదరులకు అప్పగిస్తాను. నడిపించేస్తారు. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి గ్రంథం నుంచి నా తండ్రి మీరు ఇచ్చినటువంటి లేఖనాలను అనుసరించుకొని కొద్ది మాటలు మేము ఆలోచన చేసి ఉండగా నా తండ్రి
మరి బోధించిన నాకు నా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. వెతబడినట్టు ప్రతి మాట మీది అని మేమందరం కూడా గ్రహించిన తండ్రి, వాక్య ప్రకారం మేమందరం నడుచుకోగలిగేటువంటి జ్ఞానము మాకు అనుగ్రహించండి. మన తండ్రి భవిష్యత్ తరాల్లో తండ్రి మేమందరం కూడా ఏకాభిప్రాయం కలిగి ఏక మనస్సు కలిగిన తండ్రి, మేమందరము ప్రభు పనిని మరి కొనసాగించడానికి నా తండ్రి మేమందరము పూనుకునేటట్టుగా మా అందరికీ జ్ఞానం అనుగ్రహించండి. మరి దేమాలాగా నా తండ్రి మరి లోకం వైపు మధ్యలోనే విడిచిపెట్టి లోకం వైపు తిరిగేవాడిగా కాకుండా నా తండ్రి, యపప్రతిలా నా తండ్రి ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా నా తండ్రి సువార్త పని నిమిత్తము కొనసాగినటువంటి ఆ యపప్రతి మనసును మేమందరము కలిగి ఉన్న నా తండ్రి మరి